మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనతను సాధించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చిరంజీవి పేరు నమోదైంది. 46 సంవత్సరాలుగా సినిమా కెరీర్లో కోట్లాది ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి సొంతం. తెలుగు సినిమా రంగానికి చిరంజీవి చేసిన సేవలకు గాను పద్మ విభూషణ్ అవార్డుతో కేంద్రం సత్కరించింది. రీసెంట్గా మరో అరుదైన రికార్డును కూడా చిరంజీవి అందుకున్నారు. ఇంతవరకు టాలీవుడ్ తరపున ఎవరూ సాధించని ఓ రికార్డ్ చిరంజీవి సాధించారు. అదే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చిరంజీవి ప్లేస్. 156 మూవీలు, 537 సాంగ్స్, 24,000 స్టెప్పులు వేసినందుకు గాను చిరంజీవికి ఈ రికార్డు దక్కింది. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ టీమ్, బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ ఈ అవార్డును చిరంజీవికి అందజేశారు. టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్లు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి గోపాల్, బాబీ, గుణశేఖర్ వచ్చారు. వీరితో పాటు ప్రొడ్యూసర్లు అశ్విని దత్, అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమినీ కిరణ్, మైత్రి రవిశంకర్, తమారెడ్డి భరద్వాజ, కెఎస్ రామారావు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చిరుతో తమకున్న రిలేషన్ను షేర్ చేసుకున్నారు. చిరంజీవికి కంగ్రాచులేషన్స్ చెప్పారు. పునాదిరాళ్లు మూవీతో సినీ కెరీర్ను చిరంజీవి స్టార్ట్ చేశారు. కెరీర్ స్టార్టింగ్లో ఎన్నో సమస్యలను ఫేస్ చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా చిరంజీవి ఎదిగారు. చిరంజీవి మూవీ అంటే మంచి కిక్కిస్తుందనే ఫీల్ ఆనాడు ప్రేక్షకుల్లో కలిగింది. తన యాక్షన్, డాన్స్తో యూత్ను చిరంజీవి అట్రాక్ట్ చేశారు. చిరంజీవి మూవీలో డాన్స్ అంటే మహా క్రేజ్ ఉండేది. వేగంగా స్టెప్పులు వేయడంతో పాటు యూత్ను డాన్స్తో మెగాస్టార్ మైమర్పించారు. చిరంజీవి మూవీలు ఎన్నో ఒకదాని తర్వాత మరొకటి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయి. 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులు మెగాస్టార్ సొంతం. ఇవే కాక వేర్వేరు సంస్థలు ఇచ్చేటువంటి ఎన్నో పురస్కారాలు చిరంజీవి ఖాతాలో ఉన్నాయి. సినీ ఫీల్డ్కు చిరంజీవి కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్, 2024లో పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. ప్రజెంట్ వశిష్ఠ డైరెక్షన్లో చిరంజీవి విశ్వంభర మూవీలో యాక్ట్ చేస్తున్నారు.